మిమ్మల్నేనండీ. నన్ను గుర్తుపట్టినట్లు లేరు. ఎవరు మీరు? ఇంకా గుర్తుపట్టలేదన్నమాట. సరే, 2 రోజులు టైమిస్తున్నాను. ఈలోగా ఆలోచించి గుర్తు తెచ్చుకోగలరేమో ప్రయత్నించండి. ఎందుకంటే మనం కలుసుకుని చాలా కాలమైంది. ఆమె ఆలోచనలో పడింది. ఎక్కడ కలుసుకున్నాం? నేను చెప్పను కాక చెప్పను, మీరే గుర్తుకి తెచ్చుకోవాలి. నన్ను మర్చిపోయినందుకు మీకది పనిష్మెంట్. ఆమె కూడా నవ్వేసింది. బస్ వచ్చేసింది. ఓకే, ట్రై చేయండి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. బస్ ఎక్కేశాడు. మున్సిపాలిటీ వాళ్లు రోడ్ మీది కుక్కల్ని వేసుకెళ్లే ఎద్దుబండి లాగుతుంది బస్సు. టికెట్ ప్లీజ్. ఆడగొంతు విని అదిరిపడి పక్కకు తిరిగాడు సురేష్. లేడీ కండక్టర్. కొత్త కాబోలు. లేదీలాగా బెదురుచూపులు చూస్తోంది. సురేష్ నవ్వాడు. ట్రిక్ నెంబర్ 1. హలో, మిమ్మల్ని చూసి బస్సెక్కాను. ఓ నిమిషం మాట్లాడవచ్చని. చూపులో బెదురు ఆశ్చర్యంగా మారింది. నేను నెంబర్ 9లో వెళ్లాలసలు. ఆమె మాట్లాడకముందే ప్రశ్నలు గుప్పించేయటం మంచిది. ఎలా ఉంది జాబ్? మళ్ళీ తనే అడిగాడు. బాగానే ఉంది. మీరెవరు అని అడిగే ప్రయత్నంలో ఉండగానే కట్ చేసేశాడు. మీకు ఆ రోజే చెప్పాను. ఆ కాకి డ్రస్ మీకు చాలా అన్యాయం చేస్తుందని. మీ అందాలను 90% సపరేట్ చేసేస్తోంది. మీలాంటి గ్లామరస్ గాళ్ వేసుకోదగ్గ డ్రస్ కాదది. నన్ను నమ్మండి. ఆమె సిగ్గుపడి ఆ మాట లేవరైనా విన్నారేమోనని అటూ ఇటూ చూసింది. ఓ ముసాలాడి నోటినుంచి అప్పుడే చొంగ తాలుకు ఓ చుక్క కిందకు రాలింది. నాలుక లోపల పెట్టవయ్యా. డీసెన్సీ లేదు పబ్లిక్కి. తనే కొప్పాడ్డాడు. ముసలాడు చటుక్కున నాలుకను లోపలకు లాగా నోరు మూసేసుకున్నాడు. ఆమె కృతజ్ఞతతో చూసింది. సురేష్కి ధైర్యం వచ్చింది. ఇంక తనను టిక్కెట్టడగదు. ₹2.40 సేవింగ్. ఇది టేపమరియే లెండి. వచ్చే వారం నుంచి కౌంటర్లో కొంచెం సెక్సీగా నవ్వింది. అయితే ఈసారి మన కౌంటర్ దగ్గరన్నమాట. అవును, మళ్ళీ నవ్వేస్తూ అంది. స్టాప్లో మళ్లీ జనం ఎక్కేసరికి ముందుకి నడిచింది. నేను చెప్పిన విషయం గుర్తుంచుకోండి. డ్రస్ మార్చండి. వాళ్ళు వీల్లేదంటే ఉద్యోగం మార్చండి. అంతేగాని మాకు అన్యాయం చేయవద్దు. వెనుకనుంచి అన్నాడు. ఆమెలో మరిన్ని అందాలు విచ్చుకున్నట్లు తెలుస్తూనే ఉంది. ఇప్పుడే కాదు, ఇంక జన్మలో తనను టిక్కెట్టడగదు. బస్తిగ వెళుతుంటే కిటికీలోంచి చూసి చేయి ఊపుతోంది. అడా, మగ. మధ్యన మొత్తం మాథమెటిక్స్. కెమిస్ట్రీ, మాథమెటిక్స్. మాయా అపార్ట్మెంట్స్ భవనం చాలా అందంగా కనబడుతోంది దూరంనుంచి. అందులో అన్నీ మధ్యతరగతి కుటుంబాలే. కొంతమంది ఓనర్స్, కొంతమంది టేనెంట్స్ ఆరంతస్తులపైన. టెర్రేస్ మీద శ్రీదేవి నిలబడి తల దువ్వుకుంటోంది. సురేష్ కొంచెం నిరుత్సాహపడ్డాడు. ఆమె అపార్ట్మెంట్స్లోని రెసిడెన్స్ అసోసియేషన్స్కి సెక్రటరీ. అంటే ప్లాట్స్లో వాళ్లందరూ ఆమె పెట్టే రూల్స్ని శరసా వహించాల్సిందే. ఆమె చూస్తుండగా తను లిఫ్ట్లో పైకెళ్లడానికి వీలులేదు. మెట్లెక్కి వెళ్ళాలి. పొద్దునుంచి తిరిగె ఇల్లు చేరుకున్నాక మళ్లీ అరంతస్తులు మెట్లెక్కాలంటే ప్రాణంమీదకొస్తుంది. లిఫ్ట్ ముందు నిలబడి ఓ క్షణం ఆలోచించాడు సురేష్. మెట్లెక్కడం తన వల్ల కాదు. ఏదొక ట్రిక్ ప్లే చేసి లిఫ్టులో నే వెళ్ళాలి. 6వ అంతస్తుపైన టెర్రేస్ మీద లిఫ్ట్ డోర్ తెరుచుకునేసరికి తల దువ్వుకుంటూ తనవైపే చూస్తోంది కోపంగా. నువ్వు లిఫ్ట్ వాడటానికి వీల్లేదని ఎన్నిసార్లు చెప్పాలి? మండిపడుతూ అడిగింది. ఆ నిప్పుమీద నీళ్లు జల్లాలిప్పుడు. పైగా ఆ నీళ్లుటూ ఇన్వనయుండాలి. అంటే కోపం పోగొట్టడం, ఎదురు కాఫీ సంపాదించుకోవటం. మీతో అర్జెంటుగా ఓ విషయం మాట్లాడాలని లిఫ్టులో వచ్చానండీ. నా దగ్గరేం చావా లేదనుకున్నారా? కొండేలెక్కి దిగగలను. మీ మెట్లే మూలకు. మాథమెటిక్స్ బ్రాహ్మండంగా పనిచేసింది. ఏమిటది? కుతూహలం. పొడుగాటి జుట్టును దువ్వటం ఆపేసింది. కళ్లల్లో అనుమానం. ఇంకేముందిలెండి. అదే పూర్తిగా ట్రాప్లోకొచ్చేసింది. ఇంక తనకేం ప్రాబ్లం లేదు. మాట్లాడవేం? చెప్పు. దూరంగా కుముదిని ఆ ఫ్లాట్స్ వాళ్ల చీరలు అరేస్తోంది. కుముదిని మహా డేంజరస్ అన్న విషయం తనకు తెలుసు. చాలాసార్లు తనమీద శ్రీదేవికి కంప్లైంట్చింది. ఆ కంప్లైంట్లనుంచి బయటపడటానికి తల ప్రాణం తోకకి వచ్చింది. తమ మాటలు విననట్లే నటిస్తుందిగాని మొత్తం అన్ని అక్షరాలు వింటుంది. కుముదిని వేపు చూసి వింటుంది.
అన్నట్లు సైగ చేశాడు అతను. శ్రీదేవి కుముదిని వేపు చిరాకుగా చూసింది. ఇంట్లో మాట్లాడదాం పదా అంటూ లిఫ్ట్లోనికి నడిచింది. తనూ లిఫ్ట్లోకి నడిచాడు సురేష్. లిఫ్టు దిగుతోంటే శ్రీదేవి 2 చేతులు పైకెత్తి జుట్టు ముడేసుకోబోయిందిగాని తన చూపులకు భయపడి చేతులు దింపేసింది మళ్ళీ. 609 లోకి నడిచారు ఇద్దరూ. తలుపు మూసేసింది ఆమె. కూర్చో తనతో పాటే ఆమె కూడా సోఫాలో కూర్చుంది. ఇప్పుడు చెప్పు. ఇందాక నేను ఇంటర్వ్యూకెళ్ళాను కదండీ. భోజనం చేయలేదు కదా. కాఫీ అయినా తాగుదామని ఆ పక్కనే ఉన్న హోటల్లో కెళ్ళానండీ. తీరా అర్ధరివ్వబోతుంటే గుర్తుకొచ్చిందండీ జేబులో డబ్బుల్లేనని. కాఫీ అయినా తాగకపోతే ఎలాగా అని ఆలోచిస్తుంటే ఫ్యామిలీ రూంలోనుంచి మాటలు వినిపించాయండి. శ్రీదేవి కళ్ళు పెద్దవయ్యాయి. కొంచెం భారంగా ఊపిరి పీలుస్తోంది. డిటెక్టివ్ కథ వింటున్నట్లు వింటోంది. ఎవరి మాటలు? తను చెప్పేవరకు కూడా ఆగలేకపోతోంది. నేను అదే అనుకున్నానండి. గొంతు ఎక్కడో విన్నట్లుందేమి టబ్బా అని. ఎవరి గొంతుకది? ఇంకెవరిదో అయితే నాదెం పోయిందండీ. మీ ఆయనదే. ఆమె ముఖం వాడిపోయింది. ఓ పక్క కోపం, మరో పక్క అవమానం. రెండో గొంతుకేవరిది? ఇది కాఫీ బ్రేక్కి సరైన టైం. అబ్బా! గొంతు ఎండిపోయినట్లయింది. ఉదయం నుంచి భోజనం ఎలాగూ లేదు. కాఫీ అయినా తాగితే కొంచెం సొగసుగా ఉండేది. ఇప్పుడే కాఫీ పెట్టి వస్తానుండు అంటూ లోపలికెళ్ళి స్టవ్ మీద కాఫీ డికాక్షన్ ఉంచి ఓ ప్లేటు జీడిపప్పు, పకోడీ తీసుకొచ్చి అతని ముందుంచింది. తింటుండు. కాఫీ తెస్తానులోగా. పొద్దుట్నుంచీ కాఫీ లేదంటున్నా పాపం. సురేష్ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఈ టిఫిను, కాఫీ వల్ల దగ్గర ₹6 లాభం. ఆ రాధిక కాఫీ తాగించమంటే పరాయి వంకపెట్టి తప్పించుకుంది. పకోడీ ఒకటి తిన్నాక ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అందించాడు. రెండో గొంతు ఎవరిదా అనుకుంటూ కిటికీలోనుంచి చూశానండి. ఎవరున్నారక్కడ? అదే. శ్రీదేవి ఉలిక్కిపడింది. ఎవరు? వాళ్ళాఫీస్లో పనిచేసే రాజేశ్వరేనా? ఇంకా అనుమానం ఏమిటండీ? శ్రీదేవి ముఖంలో రోషం, కసి. నిజం చెప్పొద్దు. నాకు భలే కోపం వచ్చింది. ఇంట్లో జయలలిత బాబులాంటి సెక్సీ భార్యను పెట్టుకుని నాసిరకం పిల్లతో కబుర్లు చెప్పడానికి ఏం రోగామండీ? పోనీ మీరేమైనా అందవికారా? మీ ముఖం చూస్తే ముద్దెట్టుకోకుండా వదలబుద్ధి కాదెవారికీను? మాట్లాడుతుంటే ఆనందం పట్టలేక ట్రాన్స్లోకెళ్ళిపోతోంది. బైదిబై, మీరు కాలేజ్లో చదువుతుండగా ఎవరైనా మిమ్మల్ని మాధురి దీక్షిత్ అంటూ కేకలు వేసేవారా? ప్రసాద్, అతని గాంగ్ వాళ్ళు అరచేవాళ్ళు. నిజం చెప్పమంటారా? ప్రసాద్, అతని గాంగ్ ఎలాంటివాళ్లైనా కానిండిగాని మీకైతే 100% కరెక్టు పేరు పెట్టారు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పుడు మరీ రెచ్చిపోయిన అందంతో వీరవిహారం చేసి ఉంటారు. శ్రీదేవి కొంచెం సిగ్గుపడింది. అబ్బే, మీ ముఖస్థితి కోసం కాదండీ. ఫాక్ట్ని ఎప్పుడూ గౌరవించటం నా పాలసీ అండీ. పోనీ మీ హజ్బెండ్ ఆ పిల్ల వెంట పడ్డానికి ఆమెకేమంత గొప్ప కొలతలున్నాయండీ? మీ కొలతల ముందు పరమ బలాదూర్. మహా అయితే 26, 28, 36 ఉంటాయేమో. మరి మీవో నాకైతే సరిగ్గా తెలీదనుకోండి. ఎప్పట్నుంచో అడుగుదామనుకుంటూనే మర్చిపోతున్నాను. ఇంతకూ మీ కొలతలేమిటండి అసలు? 38, 24, 36 చప్పున చెప్పిందామె. చూసారా? మీ మేజర్మెంట్స్ కడా, దాని మేజర్మెంట్స్ కడా రెండింటికి కనీసం దగ్గర పోలికలైనా ఉన్నాయా? నేనెక్కడా? అదెక్కడా? నాగలోకానికి నక్కకి ఉన్నంత తేడా. ఎగ్జాక్ట్లీ. అయినాగాని మీ ఆయనగారు దానివెంట పడుతున్నాడంటే కొంచెమైనా సిగ్గుండక్కర్లేదు. శ్రీదేవి ముఖంలోకి మళ్లీ కసి వచ్చేసింది. ఈ మగాళ్లంతా ఇంతే. ఇంటికోడి పప్పుకూరతో సమానమంట ఉక్రోషంగా అంది. అందరూ అలా గుడ్డాళ్లై పోతారంటే నెన్నమ్మనండీ. మైగాడ్ చెప్పుతానండీ, ఆయన పొజిషన్లో నేనుంటే మాత్రం మీ పొజిషన్ ఇలా ఉండేది కాదండీ. అగరొత్తులెలిగించి మరీ పూజలు చేసేవాడిని మీకు. ఆమె ఆనందంగా, అభిమానంగా చూసిందతని వేపు. ఏదో అభిమానం కొద్ది అంటున్నావ్? అభిమానం కాదండీ. రియల్గా మీ మెజర్మెంట్స్ చూసి ఫీలై చెప్తున్నాను. మీరు గదిలో ఉంటే కిటికీ దగ్గర రోజు మీనా, నగ్మా, కూష్బూ, దివ్యవాణి వగైరాలు క్యూకట్టి విజల్స్ వేసి పిలిచినాగాని కన్నెత్తి చూడను. ఆమె మరింత పొంగపోయినట్లు తెలుస్తూనే ఉంది. ఏది మీ చేయి ఇలా ఇవ్వండోసారి. శ్రీదేవి చేయి అందించింది అప్రయత్నంగా. ఆహా! ముట్టుకుంటేనే ఒళ్ళు జల్లుమంటోంది.
ఇంత ఎలక్ట్రిసిటీ ఉన్న మిమ్మల్ని మర్చిపోయి డ్రై బ్యాటరీ ఆ రాజేశ్వరి చేయి ఇలా నిమురుతున్నాడంటే అప్పుడు స్పృహలోకొచ్చి సురేష్ చేయి విసిరికొట్టింది శ్రీదేవి. ఏమిటి పిచ్చిపనులు, దూరంగా కూర్చుని మాట్లాడలేవు? పైట సరిచేసుకుంటూ అంది. పొద్దుట్నుంచీ కాఫీ కూడా లేదు కదండీ. ఆ నిస్త్రాన్లో ఏం చేస్తున్నానో నాకే తెలీలేదు. అయ్యో, కాఫీ స్టోమీద పెట్టి మర్చేపోయాను. ఇప్పుడే తెస్తానుండు అంటూ లోపలికెళ్ళి ఓ పెద్ద కప్పునిండా బోర్నవిటా తీసుకుచ్చి అందించింది. సురేష్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇంత బోర్నవిటా బయట తాగలంటే 10 రూపాయలవుతుంది. ఇవాళ నిజంగా ప్రొద్దున లేచి ఎవరి ముఖం చూశాడో ఏమోగాని తెగ లాభంగా ఉంది. ఇంతకు వాళ్ళిద్దరూ ఏమేం మాట్లాడుకుంటున్నారు? మరింత కుతూహలంగా అడిగింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.